నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 941కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 27, 2020 టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. అండ్ ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పబ్జీ నుంచి. పబ్జీ ఇండియాలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. పబ్జీ ఇండియాలో ఫేస్బుక్ పేజ్ వెరిఫై అయిపోయింది. అన్ని పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ కాకపోతే డేట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ఎప్పుడు ఈ పబ్జీని ఇండియన్ వర్షన్ తీసుకొని వస్తారేమో డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. కాకపోతే జీ న్యూసెస్ని ఇప్పుడు ప్రకారం చూసుకుంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో పబ్జీ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు ఇండియాలో కొద్దిగా రిపోర్ట్ అయితే వస్తుంది జీ న్యూస్ నుంచి. ఎగ్జాక్ట్గా పబ్జీ నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. ఇవన్నీ రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. పాసిబిలిటీ అయితే మాత్రం 2020 ఎండింగ్ లోపు ఖచ్చితంగా పబ్జీ ఇండియన్ వర్షన్ అయితే ఇండియాలో అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా 9 ప్యూర్ వ్యూ, ఇది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇయర్ అంతా అయిపోయింది. 2020 ఎండింగ్ లోపు వస్తుంది అని చెప్పేసి కూడా ఇంతకుముందు మనకు రూమర్స్ అయితే వచ్చినాయి. కాకపోతే ఇది 2021కి పోస్ట్పోన్ అయిపోయింది. నోకియా 9.3 ఇది నోకియా 9.3 ప్యూర్ వ్యూ. అండ్ దీనిలో వచ్చేసరికి మనకి అండర్ డిస్ప్లే కెమెరా ఉంటుందని చెప్పేసి కూడా ఇంతకుముందు మనకు రూమర్స్ అయితే వచ్చినాయి. తెలిసిందే నోకియా ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్ ముఖ్యంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది వచ్చేసరికి పాతకైపోయింది. ఫస్ట్ వీళ్ళు మనకి రూమర్స్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది ఫోన్. ఇంతకుముందు సేమ్ ఇట్లనే జరిగింది. నోకియా 9 ప్యూర్ వ్యూకి అప్పుడు పెంటా కెమెరాతో వస్తుంది, అది లైట్ కెమెరా సిస్టమ్ తోటి. కానీ లేట్ అయిపోయింది. అది వచ్చేసరికి ప్రాసెసర్ పాత అయిపోయింది. ఇది కూడా అట్లనే అవుతుంది. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొని వస్తుంది నోకియా 9.3ని నోకియా. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ జనవరి లేకపోతే ఫిబ్రవరిలో తీసుకొని రావచ్చు. మోస్ట్లీ జనవరిలో తీసుకొని రావచ్చు. ఈసారి S21 సిరీస్లో మనం S Pen చూడబోతున్నాం. బిక్స్బీ వాయిస్తో ఫోన్ అన్లాక్ చేయొచ్చు, ఈ కొన్ని రూమర్స్ వచ్చేంత వరకు. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే ఈ S21 సిరీస్తో పాటు సామ్సంగ్ కొత్త బడ్స్ని కూడా తీసుకొని రాబోతుంది. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ మనం రీసెంట్గా చూసాం నోట్ సిరీస్తో. అండ్ ఇప్పుడు వచ్చే బడ్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ కొత్త బడ్స్ అయితే మనం S21 సిరీస్తో పాటు చూడొచ్చు. నెక్స్ట్ మనకి అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే మనకి. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ అయితే చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరాన్ని తగ్గించుకుంటున్నట్టు మనకు అనిపిస్తుంది. ఏదైతే ఫాక్స్కాన్ ఉందో వీళ్ళ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది చైనాలో. సో వాళ్ళ ఫాక్స్కాన్ని యాపిల్ అడిగింది వేరే దేశాలకి మీరు షిఫ్ట్ అవ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చైనాలో కాకుండా కొన్ని షఫ్లో ఉండని చెప్పేసి. సో ఇప్పుడు వియత్నాంకి అయితే కొద్దిగా చేంజ్ అయింది. ఐప్యాడ్స్ అండ్ మ్యాక్బుక్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ వియత్నాంకి అయితే చేంజ్ అయిపోతుంది ఫాక్స్కాన్ అయితే. సో ఇది మోస్ట్లీ చైనా మీద డిపెండ్ అవ్వకుండా ఈ నిర్ణయం తీసుకొని మనకు అర్థమవుతుంది. అండ్ ఇండియాలో కూడా మనకి చైనా నుంచి వచ్చే వస్తువుల మీద చాలా వరకు అయితే కస్టమ్స్ అయితే లేట్ అయితే చేస్తూ ఉన్నాయి. యాపిల్ ప్రొడక్ట్స్ కూడా చాలా వరకు ఆగిపోయినాయి ఇండియాలో, మనకి కస్టమ్స్లో ఇరుక్కుపోయినాయి. యాపిల్ అండ్ షామీ ప్రొడక్ట్స్ చాలా వరకు ఆగిపోయినాయి. సో అవన్నీ మన కస్టమ్స్ రిలీజ్ చేస్తే ఇండియాలో అమ్ముకోవడానికి అయితే ఉంటుంది యాపిల్ అయినా కానీ. నెక్స్ట్ మనకి ఇండియాలో వేరబుల్ మార్కెట్ గ్రోత్ విపరీతంగా పెరిగింది. Q3 2020లో ఏకంగా 165.1% గ్రోత్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో ఇయర్ ఫోన్స్ 85% పైన మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేసినాయి. 10 మిలియన్ ప్లస్ ఇవే అమ్ముడుపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిస్ట్ బ్యాండ్స్ ఉన్నాయి, ఇవి స్మార్ట్ బ్యాండ్స్, ఇవి వచ్చేసరికి 8.2% షేర్ ఉన్నాయి. దగ్గర 96 లక్షల దాకా ఇవి అమ్ముడుపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాచెస్ వచ్చేసరికి 77,000 దాకా అమ్ముడుపోయినాయి. ఇది వచ్చేసరికి 6% వరకు షేర్ అయితే ఆక్యుపై చేసింది. ఓవరాల్గా చూసుకొని 11.8 మిలియన్ యూనిట్స్ షిప్ అయినాయి వేరబుల్స్ అయితే, ఇవి ఐడీసీ రిపోర్ట్. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V20 Pro డిసెంబర్ 2వ తారీఖు రాబోతున్నట్టు మనకి ఇంతకుముందు వరకు రూమర్స్ వచ్చినాయి, కానీ ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వివో నుంచి అయితే బయటకు వచ్చింది. డిసెంబర్ 2వ తారీఖు వివో V20 Pro అయితే లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ మన క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ అండ్ స్నాప్డ్రాగన్ 775 రెండు ప్రాసెసర్స్ అయితే తీసుకొని రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఇది డిసెంబర్ ఫస్ట్ వీక్లో క్వాల్కామ్ సమిట్ అయితే జరుగుతుంది చైనాలో. దానిలో వీళ్ళు ఈ ప్రాసెసర్స్ అయితే అనౌన్స్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ సంబంధించి ANTU స్కోర్ అయితే బయటకు వచ్చింది. 875 ప్రాసెసర్కి దగ్గర 7,40,000 వరకు స్కోర్ చేసింది. అదే లాస్ట్ ఇయర్ మనం 865 ప్లస్ చూసుకుంటే 6 lakh దగ్గర స్కోర్ అయితే ఉంది. నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 775G ఈ ప్రాసెసర్కి స్నాప్డ్రాగన్ 765G సక్సెసర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి 5,60,000 వరకు స్కోర్ చేసింది. అదే మనం లాస్ట్ ఇయర్ స్నాప్డ్రాగన్ 765 చూసుకుంటే మాత్రం 3,20,000 స్కోర్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి హ్యూజ్ బంప్ అని చెప్పొచ్చు. చూద్దాం ఇవి మార్కెట్లోకి నెక్స్ట్ ఇయర్ మనకి ఇవే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ మిడ్ రేంజ్లో 765 సక్సెసర్ మిడ్ రేంజ్లో ఒక ఆట ఆడుకునేది అండ్ 875 హై ఎండ్ ఒక ఆట ఆడుకునేది. సో చూద్దాం మరి ఇవి ఏ ఫోన్స్ ఫస్ట్ తీసుకొని వస్తాయి ఏ ప్రాసెసర్స్ తోటి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఓన్ 5G మోడెమ్ తయారు చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఏదైతే iPhone 12 సిరీస్లో మనం 5G మోడెమ్స్ చూస్తున్నాం, అవి క్వాల్కామ్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. 2024 వరకు క్వాల్కామ్ మోడెమ్సే వాడతారని చెప్పేసి ఇంతకుముందు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. కాకపోతే ఇప్పుడు యాపిల్ ఓన్గా వాళ్ళు 5G మోడెమ్స్ తయారు చేయబోతున్నట్లు, iPhone 13లో అవే వాడబోతున్నట్లు అండ్ iPhone
iPhone 13లోనే కాదు 2021 iPad Proలో కూడా మనం ఇదే 5G యాపిల్ 5G మోడెమ్ చూస్తాం అన్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. ప్రజెంట్ అయితే క్వాల్కామ్ 5G మోడెమ్స్ యాపిల్ అయితే వాడుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి యాపిల్ iPhone 12 Pro తయారు చేయడానికి వాళ్ళ కాస్ట్ వచ్చేసరికి 30,000 రూపాయలు పడింది. కాకపోతే మనకు వచ్చేసరికి 119,000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. అండ్ అదే మన iPhone 12 చూసుకుంటే 27,500 రూపాయలు దా పడుతుంది వాళ్ళకి కాస్ట్ అయితే. మనకి iPhone 12 దగ్గర 80,000 దాకా ఉంది అనుకుంటా, అంతవరకే మనకు అమ్ముతున్నారు. ఎక్కువ కాస్ట్ వచ్చేసరికి దీనిలో 5G మోడెమ్ ఏదైతే క్వాల్కామ్ నుంచి తీసుకున్నా అది 6,600 రూపాయల దాకా కాస్ట్ పడింది వీళ్ళకి. అండ్ ఏదైతే ఇంకా నెక్స్ట్ కాస్ట్ వచ్చేసరికి ఎక్కువ డిస్ప్లే పడింది. డిస్ప్లే సామ్సంగ్ నుంచి తీసుకున్నారు. డిస్ప్లే వచ్చేసరికి 5,200 రూపాయల దాకా కాస్ట్ అయితే పడింది. మిగతావన్నీ వాళ్ళ ఓన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని మిగతావన్నీ అంత కాస్ట్లీ కాంపోనెంట్స్ అయితే ఏం లేవు. ఓవరాల్ కాస్ట్ వచ్చేసరికి iPhone 12 30,000 రూపాయల దాకా పడింది అన్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. కాకపోతే మిగతా డబ్బులు అయితే మనం పెడుతున్నామో అవన్నీ యాపిల్ బ్రాండ్ వాల్యూ పెట్టాలి అండ్ R&D వీటికి అందరూ పెట్టాల్సింది తప్పదు. ఇంకా నెక్స్ట్ సామ్సంగ్ ఫ్యూచర్లో ఫోల్డబుల్ ఫోన్ సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఒకటి వచ్చేసరికి ట్రిపుల్ ఫోల్డ్ 3 ఫోల్డ్స్తో కనిపిస్తూ ఉంది. ఇంకోటి వచ్చేసరికి రోలబుల్ డిస్ప్లే టైప్లో కనిపిస్తూ ఉంది. ఈ 2 ఫొటోస్ అయితే సామ్సంగ్ ఫ్యూచర్ ఫోల్డబుల్ సంబంధించి బయటకు వచ్చినాయి. నెక్స్ట్ మనకి లావా తెలిసిన లావా ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్. లావా ఇప్పుడు నోకియా అండ్ మోటరోలా ఫోన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. లావాకి ఇండియాలో ప్లాంట్ అయితే ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్ అయితే నోకియా అండ్ మోటరోలా ఉన్నాయో అవి లావా నుంచి కొద్దిగా తీసుకోబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ టెక్నో నుంచి టెక్నో పోవా అని చెప్పేసి ఒక ఫోన్ లాంచ్ అయిపోతుంది. డిసెంబర్ 4వ తారీఖు ఫోన్ లాంచ్ అయిపోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఫ్లిప్కార్ట్లో టీజర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోవా బై టెక్నో అని చెప్పేసి. పోవా తెలుగులో ఎక్కడికి పోవాలన్నట్లే ఉంది, పోవా అని చెప్పేసి. అండ్ ఈ ఫోన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే వీళ్ళు టీచ్ చేస్తుంది అక్కడ గేమింగ్ సంబంధించి టీచ్ చేస్తున్నారు, గేమింగ్ ఫోన్ అన్నట్లు. కాకపోతే రూమర్స్ ప్రకారం దీనిలో స్పెసిఫికేషన్ చూసుకుంటే HD డిస్ప్లేతో రాబోతున్నట్టు, మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో రాబోతున్నట్లు, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. మిగతావన్నీ డెప్త్ కానీ మ్యాక్రో కానీ అండ్ వైడ్ యాంగిల్ ఇట్లా ఉండొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో 6000 mAh బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లు ఈ టెక్నో పోవాకి సంబంధించి కొద్దిగా రిపోర్ట్ అయితే ఉంది. రూమర్స్ స్పెసిఫికేషన్స్ ఇవి. డిసెంబర్ 4వ తారీఖు దీనికి సంబంధించి మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసింది కామర్స్ బిజినెస్ సంబంధించి. కామర్స్ ఇండియన్ ఓన్గా వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయబోతున్నట్లు ఇండియన్ గవర్నమెంట్ రిపోర్ట్ అయితే వస్తుంది. అంటే అమెజాన్ లాగా ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇటు మనం ఎలా చూస్తున్నామో అట్లా ఇండియా కూడా కామర్స్ వెబ్సైట్ ఒకటి గవర్నమెంట్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. చూద్దాం ఈ కమిటీ ఎలాంటి రిపోర్ట్ తీసుకొని వస్తుందో అండ్ వెబ్సైట్కి ఏం పేరు పెడతారో ఇవన్నీ మనం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ మన మోటోరోలా మోటో G9+ BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. అండ్ ఈ ఫోన్ తొందరలో మనం ఇండియాలో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మోటోరోలా అయితే చాలా ఫోన్స్ తీసుకొస్తుంది. మీకు మోటోరోలా ఫోన్స్ 2 అయితే ఒక 10 days గ్యాప్లో కనిపెడతాయి. ఒకటి వచ్చేసరికి మోటో G5G, ఒకటి వచ్చేసరికి మోటో G9 పవర్. ఈ 2 ఫోన్స్ ఒక 10 days లోపు అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇప్పుడు మోటో G9+ BIS సర్టిఫికేషన్ పొందింది కాబట్టి ఇది కూడా మనం తొందరలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీని గ్లోబల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. చూద్దాం మరి ఈ ఫోన్ ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. అండ్ నెక్స్ట్ మనకి జియో నుంచి జియో గేమ్స్ కొత్త ఒక టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తుంది క్లాష్ రాయల్ గేమ్ మీద. క్లాష్ రాయల్ గేమ్ ఒకవేళ మీరు ఆడేవాళ్ళు అయితే మాత్రం వీళ్ళు 2.5 lakh రూపీస్ వర్త్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీక్లీ గివ్అవేస్ కూడా ఇస్తూ ఉన్నారు. మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది, దీనిలోకి వెళ్ళి మీరు ప్రీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నవంబర్ 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 25వ తారీఖు ఎండ్ అవుతుంది. 27 రోజులు ఈ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. 4 స్టేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి నవంబర్ 28వ తారీఖు నుంచి డిసెంబర్ 19వ తారీఖు వరకు జరుగుతుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి డిసెంబర్ 21వ తారీఖు జరుగుతుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి డిసెంబర్ 23 అండ్ ఫోర్త్ వచ్చేసరికి డిసెంబర్ 25వ తారీఖు జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే లభిస్తాయి. అదే ఫ్రెండ్స్ పవర్ టెక్నోస్ అయితే అండ్ అందరు చాలా మంది అంటున్నారు ఇది స్టూడియో టూర్ చేయమని చెప్పేసి. ఇది ఇంతకుముందు ఓల్డ్ స్టూడియోని ఇంతకుముందు నేను ఓల్డ్ బ్యాక్గ్రౌండ్లో కూర్చొని మీకు టెక్నోస్ చెప్పేవాడిని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సింపుల్ బ్యాక్గ్రౌండ్ అది. స్టూడియో టూర్ అంటే నేను పాత స్టూడియోలోనే ఉన్నాను, కొత్త స్టూడియోకి ఏం షిఫ్ట్ అయితే అవ్వలేదు. హౌస్ టూర్ అయితే చేశాను. దాని వీడియోలో చాలామంది అడుగుతున్నారు స్టూడియో టూర్ అని చెప్పేసి. సో ఇది పాతదే. ఒకవేళ మీకు అంతా కావాలంటే మాత్రం ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ మేము చేసామో అవన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్టూడియో టూర్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. సెటప్ ఎలా బిల్డ్ చేసాం ఇవన్నీ ఆ వీడియోలో మీకు చెప్తాను. ఒకవేళ మీరు హోమ్ టూర్ చూడకపోతే మాత్రం ఇక్కడ కింద వస్తుంది హోప్ టూర్, మీరు చూడాలనుకుంటే అక్కడ నుంచి మీరు చూడొచ్చు. వీడియోని లైక్ చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. అల్సి నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.